ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరు అన్నట్టు ఫోనులందు ఐఫోన్ వేరయ్యా అంటున్నారు ఈ కాలం పిల్లకాయలు. ఐఫోన్ చేతిలో ఉంటే అదో స్టైలు అన్నట్టే చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఈ ఐఫోన్లు వ్యవహారం ఎందుకు చెప్తున్నానంటే ఇది చూడండి, మీకే తెలుస్తుంది. ఫోనులందు ఐఫోన్ వేరయ్యా అంటుంటారు. ఎవరిని మందలు ఇచ్చినా నాకు ఐఫోనే కొనాలనుకుంటున్నా అని చెప్తుంటారు. మొదట అందరికీ ఐఫోన్ అంటేనే పాయలం కాబట్టి గట్టిగా సొమ్ము చేసుకోవాలనుకున్నారో లేకుంటే యాదో ఓటని అలవాట్ల ఆడడం తిరిగి ఎత్తకపోయిలో తెలియదు కానీ హర్యానాకించి చెన్నైకెళ్ళా ఐఫోన్ల లోడుతోని పోతున్న లారీకి అడ్డం తిరిగిలట కొంతమంది బద్మాష్ దొంగలు. అండ్లున్న 1500 ఫోన్లను చదువుకొని అవతల పడ్డారట. ఏం తక్కువ 12 కోట్లకు మీదనే ఇల్లు ఉంటదట గావిటికి. అంతేకాదు అడ్డం వచ్చిండని డ్రైవర్లు అనగబట్టి మత్తు మంది ఇచ్చి సరికంతా చదువుకొని పోయిల్లట. అంటే గాళ్ళంతా ఇక మత్తున్న దొంగలే కావచ్చు. ఇంకో ముచ్చట ఏందంటే అందులో సెక్యూరిటీ గార్డుకు ఏం కాకపోయేటాళ్లకు ఆయన చేసిన ఉద్దరకమే అనుకుంటున్నట పోలీసు వాళ్ళు. అంటే ఇదంతా పక్క పిలాను ప్రకారమే చేసిలన్నట్టే. ఐఫోన్లు అంటేనే గిరాకీ ఎక్కువ ఉంటది. కంపెనీ వాళ్ళు ఇచ్చేది దానికంటే అగోకిస్తామనగానే ఎగబడి కొంటుంటారు పబ్లిక్. ఇక సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు పుకుడాకొచ్చేది ఎంత వచ్చినా చాలు అనుకున్నట్టున్నారు. అందుకనే ఇగో తోవకడ్డం తిరిగి ఇటువంటి ఇగిరం చేసి అనుకుంటున్నారట చాలా మంది దానక. మరి చూడాలక బద్మాషి గాన్లను పోలీసులు ఎట్లా దొరకబడతారు ఏంది అనేది. కానీ గీ లెవెల్లో హైటెక్ దొంగలే ఉన్నట్టుంది పోండి చూస్తుంటే.